బోనాలు మోసి బతుకమ్మలు మోసి నిరాహార దీక్ష టెంటులేసి సంవత్సరాల తరబడి కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమాత్రం పాత్ర లేకపోవడం పక్కన పెడితే ఉద్యమకారులపైనే గన్ను పెట్టుకొని ఎదురు తిరిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ వాదులకు, తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, గౌరవం కానీ, ఈ రాష్ట్రం ఎదగాలనేటటువంటి ఆకాంక్ష కానీ, మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా లేదు. ఎందుకోసమని ఈ మాట మాట్లాడుతూ ఉన్నామంటే చాలా బాధతోని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఎందుకోసం? ఢిల్లీలో అయినా, అమెరికాలో అయినా, దుబాయ్లో అయినా, గల్లీలో అయినా, ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది, మా తెలంగాణ గొప్పగా ఉంది, మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ 10 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ 1గా ఉజ్వలంగా సాగింది. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు. మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం. దాంతో ఏం జరిగింది? మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. ఎంత బాధ అవుతుంది? ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి ఇసుమంతా కూడా నొప్పి కానీ, బాధ కానీ, తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను చాలా మంచిగా చక్కటి నిర్దిష్టమైనటువంటి ఆధారం లేకుండా ఎన్నడూ కూడా మాట్లాడినన్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అంతటి కూడా తెలుసు. ఇవాళ కూడా నేను నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోనే మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుకుంటా ఏం చెప్పినరు? మా రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి నెల కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన, నిర్మాణాత్మక పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేశాడు. ఇంకొక మాట ఏమన్నాడు? నేను 5,500 కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు, నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలుక ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు, అప్పులకు, ట్యాక్సులకు, వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. అంటే 18,800 కోట్లలో మీరు 6,500 కోట్లు తీసేస్తే మీకు నికరంగా 12,000 కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది. ఈ